10 రూపాయలు వస్తున్నాయి అసలు ఒక కిలోమీటర్కి. మై ప్లాన్ అనేది ఇప్పుడు 10 రూపీస్ పర్ కిలోమీటర్ ఉంది కదా, అది ఒకవేళ యాక్టివ్ చేసుకొని కొట్టొచ్చా కొట్టకూడదా? బైక్ 1 కిలోమీటర్ ఒకటి, బైక్ బూస్ట్ కిలోమీటర్ ఒకటి, దాని తర్వాత 5 కిలోమీటర్ 10 కిలోమీటర్లు కొడితే అసలు ఎంత వస్తుందనేది చూద్దాము. మై ప్లాన్ అనేది పర్ కిలోమీటర్ 10 రూపీస్ అనేది చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్క రైడర్ కూడా కొట్టుకోవచ్చు. మన చేతిలో కొరియర్ ఉంది, ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది. హైలైట్ ఏంటంటే ఇది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది, మనకు కాదు, నీలమామకి. నీలమామ నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివర్ బై శ్రీను1. ప్రజెంట్ టైం వచ్చేసి 6:43 అవుతుంది. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ర్యాపిడోలో మై ప్లాన్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది కదా, పర్ కిలోమీటర్ 10 రూపీస్ అని చెప్పేసి, దాని గురించి అని చెప్పేసి ఇలా ఒక వీడియో చేయబోతున్నా. అది వీడియో చేయడం కూడా ఒక రీజన్ ఏముందంటే, ఒక బ్రదర్ మనకు కామెంట్ పెట్టిండు. ఏమనంటే ఒక్క నిమిషం చూసి చెప్తాను నేను కూడా. ర్యాపిడోలో 10 రూపీస్ కిలోమీటర్ చేయొచ్చు కదా బ్రో వన్స్, నేను అదే చేస్తున్నా, చెక్ వన్స్ అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టిండు. అయితే మనకి ఇది వచ్చి చాలా రోజులు అవుతుంది. కాకపోతే నేనేందంటే అసలు మనకి ఇది వర్త్ అవుతుందో అవ్వదో అని చెప్పేసి నేను లైట్ తీసుకుని పక్కన పెట్టేసినాం. మనకి ఏంటంటే ర్యాపిడోలో మై ప్లాన్ అని చెప్పి వచ్చినప్పుడే చూసినా కానీ అరే ఏదున్నా కానీ వాళ్ళు డబ్బులు దొబ్బేది తప్ప మనకు రూపాయి ఇచ్చేది వాళ్ళు చేయరు కదా అని చెప్పి లైట్ తీసుకున్నా. రెగ్యులర్గా మనకి ఏముంది, 0 కమిషన్ ప్లాన్ ఉంది కదా, అదే సబ్స్క్రిప్షన్ ప్లాను. 79 రూపాయలు కట్టి ఎంత 800-900 ఉంటుంది, 800 అనుకుంటా, నాకు పెంచిండు 800 ఉంది ఇప్పుడు. అది తీసుకొని అది చేస్తున్నాడు నేను 0 కమిషన్ ప్లాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 10 రూపీస్ పర్ కిలోమీటర్ ఉన్నది యాక్టివ్ చేసినప్పుడు దాన్ని. ఇప్పుడు నాకు దీంట్లో ఏమేమి డౌట్లు ఉన్నాయంటే, బైక్కి 10 రూపీస్ వస్తాయి ఓకే, మరి బైక్ బూస్ట్కు 10 రూపీస్ వస్తాయా, అదొక డౌట్ ఉంది. ఇంకో డౌట్ ఏముందంటే ఇన్సెంటివ్ వస్తుందా రాదా? ఒకవేళ ఇది యాక్టివ్ చేసుకుంటే మనకు డైలీ ఇన్సెంటివ్, వీక్లీ ఇన్సెంటివ్ ఉంది కదా, అది వస్తుందా రాదా? ఇక్కడ ఆడియో ఒకటి వస్తుంది చెవులో నాకు ఇప్పుడు అది పెట్టంగానే. దాంట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే ఇన్సెంటివ్ వస్తాయి మీకు, డైలీ ఇన్సెంటివ్, వీక్లీ ఇన్సెంటివ్, ఛార్జీలు, ఇంకా రేంజ్ ఛార్జీలు అన్నీ వస్తాయి మీకు, టిప్పులు అంటున్నాడు. కాకపోతే మాకున్న డౌట్ మనకు ఉంటుంది కదా. ఇంకోటి ఏంటంటే ఒక 5 కిలోమీటర్లు పోతే అమౌంట్ ఎంత వస్తుంది, 10 కిలోమీటర్లు పోతే అమౌంట్ ఎంత వస్తుంది, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి మొత్తం మీద ఇందులో. ఆ డౌట్లన్నీ ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీ చేసుకోవాలి. రైట్, మరి స్టార్ట్ అయిపోదాం. ఇక ఆన్ చేసిన ఇంటికాడనే 6:30కే ఆన్ చేసిన, కాకపోతే కొంచెం నిమ్మలంగా వస్తున్నాయి ఇంటికాడ నుంచి. చూడాలి ఇప్పుడు నాకు మెయిన్గా దీంట్లో ఏంటంటే పర్ కిలోమీటర్ 10 రూపాయలు అని ఉంది. బైక్కి బైక్ బూస్ట్కి సేమ్ వస్తుందా లేదా? ఒకవేళ 0 కమిషన్ ప్లాన్ బెస్టా, డబ్బులు ఇచ్చి మనం రీఛార్జ్ చేసుకుంటాం కదా అది బెస్టా, లేకపోతే ఇప్పుడు పర్ కిలోమీటర్ 10 రూపీస్ అని వస్తుంది కదా ఇది బెస్టా? ఇక పైన 16% కమిషన్ ఉంది కానీ అది రెగ్యులర్ అనమాట. అది అంటే మనం 0 కమిషన్ ప్లాన్ తీసుకోకుండా ఇప్పుడు 10 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది యాక్టివ్ చేసుకోకుండా నార్మల్గా ఉంటే మనకు అది వర్తిస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను రెగ్యులర్గా తీసేది ఏంటంటే 0 కమిషన్ ప్లాన్. కాకపోతే ఈరోజు ఏంటంటే పర్ కిలోమీటర్ 10 రూపీస్ అనేది ఉంది కదా, దీన్ని యాక్టివేట్ చేసిన. ఈరోజు మన వీడియో ఏంటంటే అదే అసలు 10 రూపాయలు వస్తున్నాయి అసలు ఒక కిలోమీటర్కి. ఇంకోటి ఏంటంటే మినిమం రైడ్కి ఎంత వస్తున్నాయి. బైక్ అయితేనేమో 32 రూపాయలు మనం తీసుకుంటాం కస్టమర్ దగ్గర నుంచి, అందులో నుంచి ట్యాక్స్ కట్ చేస్తాడు, మళ్ళీ కమిషన్ కట్ చేస్తాడు. అదే మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం అనుకో, ఓన్లీ ట్యాక్సే కట్ చేస్తాడు. మన దీంట్లో ఏమైనా కటింగ్స్ ఉన్నాయా, పర్ కిలోమీటర్కి ఎంత వస్తున్నాయి అంటే మినిమం రైడ్. బైక్ బూస్ట్కి ఎంత వస్తాయి, 27 రూపాయలు వస్తాయి, దాంట్లో నుంచి ట్యాక్స్ అవి కట్ చేసుకుంటాడు, కమిషన్ కట్ చేసుకుంటాడు. దీనికి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు నా బాధ. అంటే తెలుసుకోవాలి మనం, ఈ రోజు మొత్తం మీ క్లారిటీ రావాలి మనకు, కొట్టొచ్చా కొట్టొద్దా. మై ప్లాన్ అనేది ఇప్పుడు 10 రూపీస్ పర్ కిలోమీటర్ ఉంది కదా, అది ఒకవేళ యాక్టివ్ చేసుకొని కొట్టొచ్చా కొట్టకూడదా. ఈరోజు మన వీడియో అదే అనమాట. ఇలా సాయంత్రం వరకు చూద్దాం కొట్టొచ్చో కొట్టవద్దో. వాతావరణం అయితే తేడా కొడుతుంది, వర్షం వచ్చే సూచనలు గట్టిగానే ఉన్నాయి, చూద్దాం. ఐ హోప్ నేనేందంటే అలా ఎర్నింగ్స్ కోసమని పోతలేను, ఓన్లీ ఇది ఒకటి తెలుసుకుందామని మాత్రమే ఇలా పోతున్నా. దేవుడు దయ తెలిసి ఈ మబ్బులు తీసేసి రెండు వస్తే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనం లాస్ట్ 2 వీడియోస్లలో మనము గివ్ అవే విన్నర్ని చెప్పలేదు కదా, ఎందుకంటే ఫస్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఏది ఒక్క నిమిషం ఆవు, నేను కూడా చూసి చెప్తా. కొన్ని మర్చిపోయినా, దగ్గర 3 డేస్ ఏమవుతుంది డ్యూటీకి రాక, అన్నీ మర్చిపోతాను నేను డ్యూటీకి రాకపోతే. ఆ 2 వీడియోలలో ఏంటంటే నేను గివ్ అవే ఎవరికి ఇచ్చినో చెప్పలేదు నేను. అంటే కామెంట్లు చూసిన వాళ్ళకి, వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది, కాకపోతే నార్మల్గా తెలియదు అనమాట. ఫస్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి, రైడ్స్ చేసి 3 పోయిందని చెప్పేసి ఒక వీడియో చేసినాం కదా, దాని కింద కొన్ని క్వశ్చన్ అడిగినా. ఒకటే ఏరియాకి 2 టైమ్స్ పోయినాం, ఆ ఏరియా పేరు ఏందని చెప్పేసి దానికి చాలా కామెంట్స్ వచ్చినాయి. ఏం చేసిన అంటే కామెంట్ పిక్కర్లో నుంచి కామెంట్ ఒకటి తీసిన, దానికి మనకు ఒక బ్రదర్ పేరు వచ్చింది. ఆ బ్రదర్ పేరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఇట్లా ఏ డౌట్ ఉన్నా కానీ స్క్రీన్ షాట్ చూస్తే గుర్తుపట్టేయచ్చు అట్లా అని చెప్పేసి. రైట్, రమేష్ పొద్దుటూరి కరెక్టేనా?
రమేష్ ప్రో టూరి రైట్ ఈ బ్రదరే నాగరం బరాబర్ పెట్టిండు. 2 సార్లు మనం నాగరం పోయి వచ్చినాం. నేను ఆ బ్రదర్కి చాలాసార్లు మెసేజ్ పెట్టినా, హాయ్ బ్రో నీ ఇన్స్టా ఐడి నుంచి నాకు ఇట్లా క్యూఆర్ కోడ్ పంపి బ్రో నేను అమౌంట్ సెండ్ చేస్తా అని చెప్పేసి. బట్ నాకు ఆ బ్రదర్ దగ్గర నుంచి ఏ రెస్పాండ్ రాలేదు. ఆ బ్రదర్ రెస్పాండ్ కాలేదు, కాకపోతే వేరే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కాకపోతే మనం ఆ బ్రదర్ గెలిచింది కాబట్టి ఆ బ్రదర్కి వేయాలి. కాకపోతే ఇప్పటికీ 3 days అయిపోయింది ఆ వీడియో పెట్టి కూడా నేను. బట్ ఇంతవరకు ఆ బ్రదర్ అనేది రెస్పాండ్ అవ్వలేదు. మరి చూసిండా చూడలేదా నాకు తెలియదు. ఒక 2-3 times అయితే మెసేజ్ పెట్టినా, మరి రెస్పాండ్ అవ్వలేదు. అది ఇప్పుడు ఆ బ్రదర్కి మరి నువ్వు గివ్ అవే ఇయ్యలే కదా, ఏం చేస్తావు అనేది ఇప్పుడు నేను వీడియోలో చెప్తా, లాస్ట్ వరకు చెప్తా. ఇప్పుడు ఏం చెప్పాను నేను. ఇంకొక వీడియోలో ఇంకో క్వశ్చన్ అడిగినాం కదా, అదేది నీలమామతోని 2 hours టైం పాస్ చేసిన, వర్షం వస్తుందని ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పేసి ఆ వీడియో చేసినాం కదా. ఆ వీడియోలో ఏంటంటే నేను ఫస్ట్ కొట్టిన 4 రైడ్లది డ్రాప్ లొకేషన్ టోటల్ ఎన్ని కిలోమీటర్ తిరిగినాం అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగినా. దాంట్లో కూడా ఆన్సర్ బాగానే చెప్పారు. 50.9 ఎంతనో ఉంటుంది ఆన్సర్. ఒక్క నిమిషం చూసి చెప్తా. అన్నీ మర్చిపోతారు నేనైతే. అప్పటి బంధం అన్ని గుర్తుంటాయేమో, తర్వాతకి ఏం చేస్తా అంటే అన్నీ మర్చిపోతా. ఇవన్నీ కామెంట్ పిక్కర్లోకి వెళ్ళి తీసుకున్నా కామెంట్లు వీళ్ళవి. 50.9 kilometers తిరిగినాం. దీంట్లో విన్నర్ వచ్చేసి రాజేష్ బ్రో. ఈ బ్రదర్ది ఏమైందంటే కామెంట్ చేసిండు, చూసిన 24 hours తర్వాత రిప్లై ఇచ్చిన, నేను ఇన్స్టా ఐడి నుంచి నాకు క్యూఆర్ పంపి అని చెప్పేసి. కాకపోతే 25 kilometers మియాపూర్ బాగుంది, కానీ నా బండిలో పెట్రోల్ లేదు అంత దూరం. ఫస్ట్ ఒక 2-3 రైడ్లు బుడబుడే కొట్టుకొని పెట్రోల్ డబ్బులు సంపాదించుకొని లాంగ్ రైడ్ పోతా. ఇప్పట్లో ఏం పోను. మెయిన్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే నా క్వశ్చన్లకు ఆన్సర్ కావాలి. ఇది కూడా బాగానే ఉంది. బోడుప్పల్ అవుతుంది జరసేపు ఒక 2 కిలోమీటర్లు వాడు చూసుకుందాం తర్వాత పోతా కానీ లాంగ్ రైడ్లో. అయితే రాజేష్ బ్రో వచ్చేసిందంటే మనకు కామెంట్ పెట్టిండు, తర్వాత నాకు ఇన్స్టా ఐడిలో క్యూఆర్ కోడ్ కూడా పంపించిండు. కాకపోతే అది ఏమవుతుందంటే ఇన్స్టాల్లో రావట్లేవు నాకు చక్కగా. కొన్నిసార్లు ఏమవుతుందో తెలియదు కానీ నాకు ఇద్దరు నేను మొత్తం ఎంతమందికి ఇప్పుడు 3 ఇచ్చిన, వీళ్ళిద్దరితో కలిపి మొత్తం 5 మంది అవుతారు కదా. ఒక బ్రదర్ అయితే రెస్పాండ్ అవ్వలేదు, మొత్తం 4. నాకు దగ్గర 2 నుంచి అట్నే అయ్యింది. అంటే వాళ్ళు పంపిస్తున్నారు నాకు, బట్ నాకు రావట్లేదు. ఇంకోటి ఏంటంటే మనం యూట్యూబ్లో ఇన్స్టా ఐడి మెన్షన్ చేసి పెడుతుంటే డిలీట్ అయిపోతుంది ఆ కామెంట్. ఎందుకైతుందో కూడా తెలియదు నాకు. అట్లా ఏమైపోయిందంటే మనం కామెంట్ డిలీట్ అయిపోయింది డైరెక్ట్. ఏదైతే మనోడు ఆన్సర్ పెట్టిండో ఆ ఆన్సర్ పెట్టిన కామెంటే డిలీట్ అయిపోయింది. చెప్పిన నేను, బ్రో సారీ బ్రో నీ కామెంట్ అనేది డిలీట్ అయిపోయింది, నువ్వు మళ్ళీ కామెంట్ పెట్టు అని చెప్పేసి. ఎందుకంటే ఒకసారి పెట్టిండు, విన్నర్ అయిపోయిండు. నేను ఆల్రెడీ కామెంట్ పిక్కర్లోకి వెళ్ళి కామెంట్ తీసుకున్నా, విన్నర్ అనౌన్స్మెంట్ చేసేసుకున్నాను. నేను చేసుకున్నాక నేను మళ్ళీ మాట మారాల్సిన అవసరం లేదు. అట్లాంటి మన తప్పుడు కూడా మనం చేయం కాబట్టి ఆ బ్రోకి చెప్పిన, బ్రో సారీ బ్రో ఇట్లా డిలీట్ అయిపోయింది, నేను చేయలేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేనే చేస్తున్నాను అనుకుంటారు, కానీ నేను ఎవరి కామెంట్ కూడా డిలీట్ చేయను. ఒకవేళ యూట్యూబ్ చేస్తుందేమో నాకు తెలియదు, అది అంత ఐడియా లేదు నాకు దాని గురించి. కానీ నేనైతే ఎవరి కామెంట్ డిలీట్ చేయను. ఇది మన రాజేష్ బ్రో అయితే పంపించిండు క్యూఆర్ కోడ్. రాత్రికి ఫోన్ చేసుకున్నాం, సాయంత్రం క్యూఆర్ కోడ్ సెండ్ చేయమని చెప్పిన. ఆ రోజు నేను ఎంత 800 rupees ఏమో చేసిన, దాంట్లో 10% ఇస్తాను కదా, అంటే 80 rupees సెండ్ చేసిన మనకి. ఇప్పుడు దానికన్నా ముందు వీడియోలో 700 చేసినాం కదా మనం. 700 అంటే ఎంతరా, ఒక నిమిషం. దానికి ముందు వీడియోలో 700 చేసినాం మనము. 700లో 10% అంటే 70 rupees. బట్ మనకు ఆ రమేషేనా యాప్లో మళ్ళీ పేరు మర్చిపోతున్నా. అరే ఇంద్రా నువ్వు గిట్ట తయారైనవేంద్రా? రమేష్ పొద్దుటూరి. అరే ఇప్పుడే కదరా చదివింది, చిక్కులేనాడ. ఎక్క నిమిషం రమేష్ బ్రో అనేది మనకు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి రమేష్ బ్రోకి నేను ఇవ్వాల్సిన ఏదైతే 70 rupees ఉందో అవి నేను వేరే వాళ్ళకి ఇస్తా. అది ఎవరికి ఇస్తా, ఎట్లా ఇస్తా అనేది ఈ వీడియోలో చెప్తా. రైట్, మరి ఇంకా ఫస్ట్ రైడ్ పడలేదు, సుత్తానా పర్లేదని చెప్పొద్దు, కానీ నేనే యాక్సెప్ట్ చేయలేదు. లాంగ్ రైడ్లు పడుతున్నాయి. లాంగ్ కాకుండా నాకు కావాల్సిన రైడ్లు పడాలి. ఫస్ట్ ఏంటంటే బైక్ 1 kilometer ఒకటి, బైక్ బూస్ట్ 1 kilometer ఒకటి, దాని తర్వాత 5 kilometers 10 kilometers కొడితే అసలు ఎంత వస్తుందనే చూద్దాము. ఇక రైడ్లు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మావా, నేను చేసే వీడియోలో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోర్రి. ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మన వీడియోని 4 రైడర్లకు షేర్ చేయండి. ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్కి మాత్రం కింద కంపల్సరీ ఆన్సర్ పెట్టండి. ఎవరైతే ఆన్సర్ కరెక్ట్ పెడతారో వాళ్ళకి గివ్ అవే ఇస్తా. గివ్ అవేలో కొన్ని మార్పులు ఉండబోతున్నాయి మావా, కొన్ని ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు, కొంచెం టైం ఉంది దానికి. అది ఎందుకు అనేది కూడా నేను మార్చినప్పుడు పక్కా చెప్తా. ఇప్పుడైతే గివ్ అవే ఉంది, ఇంకా కొన్ని రోజులకు కంటిన్యూ అవుతుంది. ఒక రోజు అయితే పక్కా మారుస్తున్నా, అది ఎందుకు మారుస్తున్నా, తర్వాత ఏం చేస్తా అనేది కూడా నేను క్లారిటీ చెప్తా. వెయిటింగ్ ఫర్ ఫస్ట్ రైడ్. డబ్బున పడమ్మా దేవుడా. రైట్ మా, మనకు ఫస్ట్ రైడ్ పడ్డది. పికప్ వచ్చేసి 900 meters ఉంది, డ్రాప్ వచ్చేసి 2.5 ఉంది. సైనిక్ పీరియడ్ పెట్రోల్ బంక్ నుంచి కుషాగూడ పడ్డది. పోయి పికప్ చేసుకుందాం.
ఇప్పుడు ఇది 2.5 అంటే మినిమం రైడ్ వేసుకోవచ్చు కదా, అంటే 3 కిలోమీటర్ల లోపు ఉండే రైడ్ 2.5 దీన్ని కౌంట్ చేసుకోవచ్చు కదా. మినిమం రైడ్ వేద్దామా, కిలోమీటర్ రైడ్ కూడా కొడదాం. ఇప్పుడు ఇదేంటంటే నాకు బైక్ పడ్డది కదా, ఇది కొడదాం. దీనికి ఎంత వస్తుందో చూద్దాం. దీనికి ఏంటంటే ట్యాక్స్ కట్ అవుతుందా, కమిషన్ ఏమైనా కట్ అవుతుందా చూసుకుందాం. ఇంకోటి ఏంటంటే కిలోమీటర్ రైడ్ కూడా యాక్సెప్ట్ చేద్దాం, ఎందుకంటే ఇది 2.5 కదా. ఇప్పుడు నాకు తెలిసి 2.5 అంటే కిలోమీటర్ 10 రూపాయలు ఎక్కేసుకున్నాం కానీ మనకి ఎంత రావాలి, 25 రూపాయలు రావాలి. వస్తున్నాయా లేదా చూద్దాం. ఫస్ట్ అయితే కస్టమర్ని ఎక్కించుకుందాం. వాతావరణం అయితే మరి దారుణంగా ఉంది, అలా వర్షం వచ్చేటట్టే కొడుతుంది. దేవుడు ఎందుకు ఇట్లా చేస్తాను. నా వీడియో అయిపోయేంత వరకు జర్ర వర్షం పడకుండా చూసుకో. నా వీడియో అయిపోయిన తర్వాత నీ ఇష్టం దేవుడా. ఈ అన్ననేనా లొకేషన్ ఎన్నో చూపిస్తుంది, అన్న బయటకు వచ్చిన కరెక్ట్ టైంకి. అన్న ర్యాపిడో బుక్ చేసిరా, ఓటీపీ అన్న 6112 ఎక్కండి. రైట్, పికప్ అయిపోయింది. ఎగ్జాక్ట్ 2.5 కిలోమీటర్ చూపిస్తుంది, 6 minutes, 36 రూపాయలు అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే రైట్, మన ఫస్ట్ రైడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్. క్యాష్ కలెక్ట్ కొట్టేద్దాం. 5 star రేటింగ్. ఫిక్స్డ్ ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్స్ స్క్రీన్ షాట్ పెడతా. ఫిక్స్డ్ ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ అని వచ్చింది. 2.5 కిలోమీటర్స్ మనం వచ్చినందుకు మనకెంత ఇచ్చిండు, 30 రూపాయలు వచ్చినాయి మా మనకి. ఇది 2.5 కిలోమీటర్స్కి 12 రూపీస్ పర్ కిలోమీటర్ ఎర్రండంట. ఒక్క నిమిషం ఆగు, మనం 2.5 కిలోమీటర్స్ వచ్చినాం కదా, అప్పుడు మనకి ఎంత రావాలి. కమిషన్ 6 రూపీస్ కమిషన్ కట్ చేసిండా, నాకు అర్థం కాలే. కమిషన్ 6 రూపీస్ కమిషన్ ఏంది. గవర్నమెంట్ ట్యాక్సెస్ జిఎస్టీ పెయిడ్ బై ర్యాపిడో అంట, అంటే ట్యాక్స్ కట్ చేయలేదు దీంట్లో, కమిషన్ ఒకటే కట్ చేసి అది 6 రూపీస్ కట్ చేసిండు. చూద్దాం నెక్స్ట్ రైడ్లో కూడా. ఇప్పుడు మనకి ఏంటంటే 2.5 కిలోమీటర్స్ వచ్చినందుకు అంటే మినిమం రైడ్కి మనకు 30 రూపాయలు వచ్చినాయి. అంటే 4 కిలోమీటర్ వరకు ఎంత వస్తుంది మరి, దానికి కూడా కొంచెం నాట్ ఇట్ వస్తుందా. కిలోమీటర్ 10 రూపాయలు అన్నాడు కదా, మరి 12 రూపీస్ పర్ కిలోమీటర్ ఎర్రండి ఎందుకు వచ్చింది ఏమో, నాకు ఇంకా డౌట్లు ఉన్నాయి నాకు. ఇప్పుడు ఇది ఏంటంటే బైక్ రైడ్ కదా, బైక్ బూస్ట్ కూడా కొడదాం మనం. అయ్యో వాడు వెళ్ళిపోయింది, ఒక సెకండ్ అటు చూసి 200 రూపాయలు వెళ్ళిపోయింది. మావా ఇంత దారుణంగా ఉన్నారు మా వాళ్ళు, యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా పుట్టుకొని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఇదేంటంటే 2.5 కిలోమీటర్స్ వచ్చినందుకు మనకు 30 రూపాయలు వచ్చినాయి కదా. 1 కిలోమీటర్కి పోతే ఎంత వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే బైక్ బూస్ట్, కిలోమీటర్ రైడ్ ఒకవేళ బైక్ బూస్ట్ కొట్టినా కూడా సేమ్ అమౌంట్ వస్తుందా లేకపోతే దానికి వేరే వస్తుందా, అది ఒకటి చూడాలి. ట్యాక్స్ అయితే ఏం కట్ చేస్తలేడు, ర్యాపిడో వాళ్ళే కట్టుకుంటున్నారు. కమిషన్ ఒకటి కట్ చేస్తున్నారు, 6 రూపీస్ కట్ అయింది. 6 రూపీస్ కమిషన్ ఎందుకు కట్ అయింది అనేది తెలుసుకోవాలి. నా ఓటీపీ అన్న 6355. ఓకేనా అన్న. రైట్ మా మనకు రెండో రైడ్ పడ్డది. పికప్ జస్ట్ 100 మీటర్సే ఉంది. డ్రాప్ వచ్చేసి హైలైట్ చూడు, డ్రాప్ కూడా చాలా దగ్గర ఉంది, 600 మీటర్లే చూపిస్తుంది, 2 minutes. ఇప్పుడు ఇది ఏంటంటే కిలోమీటర్ రైడ్ యాక్సెప్ట్ చేస్తా అని చెప్పినా కదా, కాకపోతే మనకు 600 మీటర్లే పడ్డది. కానీ దీనికి ఎంత వస్తుందో చూద్దాం. ఇందాక 2.5కి ఎంత వచ్చినాయి మనకి, 30 రూపీస్ వచ్చినాయి. అంటే 25 రూపీస్ రావాలి మనకి, రౌండ్ ఫిగర్ 30 ఇచ్చిండు. కమిషన్ వచ్చేసి 6 రూపాయలు కట్ అయింది. మరి దీనికి ఎంత వస్తాయి డ్రాప్ చేసినాక చూద్దాం. 33 అన్న. థ్యాంక్స్ అన్న. రైట్, క్యాష్ కలెక్టెడ్. రైట్ మా సెకండ్ది కూడా అయిపోయింది. ఒక్కసారి ఆగు, బెస్ట్ పర్ఫార్మెన్స్ పక్కన పెట్టా నువ్వు. ఎప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తావో, ఎప్పుడు తీసి అవతల నొక్కుతావో అర్థం కాదు, బుర్ర ఉన్నదా నీకు. మా దీనికి కూడా 30 రూపాయలు వచ్చినాయి మా మనకి. ఇది కూడా బైక్ రైడే, కాకపోతే మనం ఇదంతా 600 మీటర్సే మనం వచ్చినాం కదా, దీనికి 30 రూపాయలు వచ్చినాయి దీనికి. గవర్నమెంట్ ట్యాక్స్ అయితే కట్ చేస్తాడు మామ, ఇదైతే ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే ట్యాక్స్ వచ్చేసి మనకు ర్యాపిడో వాళ్ళే పే చేసుకుంటున్నారు. కమిషన్ ఒకటే, అదొక్కటే. అది ఏంటంటే బాగానే ఉంది మా ఒక లెక్కల. ఎందుకంటే మనము చెప్తా చూడు, సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నప్పుడు 32 రూపాయలు 33 రూపాయలు పడ్డది అనుకో, మనకు 30 రూపాయలు వస్తుండే. ఇప్పుడు సేమ్ అంతే వస్తుంది. ఇది బైక్ రైడ్కి. బైక్ బూస్ట్కి అయితే 27 రూపాయలు చూపిస్తుంది, కమిషన్ కట్ కాగా మనకి 24 రూపాయలు ఏమో వస్తుంది. నాకు ఇంకా బైక్ బూస్ట్ పడలేదు, ఇంకా చూద్దాం. అదే మినిమం 3 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల వరకు పడే ఏ రైడ్ కదా మనకు 30 రూపాయలు వస్తున్నాయి. ఏది 10 రూపీస్ పర్ కిలోమీటర్లో. ఇప్పుడు ఏంటంటే బైక్ బూస్ట్ చెక్ చేయాలి. కమిషన్ ఒకటే కట్ చేస్తలేడు అని అనిపిస్తుంది, కాకపోతే అక్కడ 3 రూపాయలు కట్ చేసిన, ఇందాక 6 రూపాయలు కట్ చేసిన. అదేంటంటే కొంచెం క్లారిటీ తెచ్చుకోవాలి. అట్లా లెక్కేసుకున్నా మంచిగానే ఉంది, అమౌంట్ అయితే మంచిగానే ఇస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే బైక్ బూస్ట్ ఒకటి చెక్ చేయాలి. బైక్ బూస్ట్ కూడా కిలోమీటర్కి అంతే వస్తున్నాయా, ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏంటంటే బైక్ రైడ్లు యాక్సెప్ట్ చేస్తాం, బైక్ బూస్ట్ రైడ్లు వదిలేస్తాం కదా. అట్లా కాకుండా బైక్ బూస్ట్ కూడా సేమ్ అమౌంట్ ఇచ్చింది అనుకో,
అప్పుడు బైక్ బూస్ట్ రైడ్లు యాక్సెప్ట్ చేస్తాం, బైక్ రైడ్లు యాక్సెప్ట్ చేస్తాం, అన్ని రైడ్లు యాక్సెప్ట్ చేస్తాం. చూద్దాం. బైక్ బూస్ట్ ఉత్తప్పుడు మాత్రం మస్తు పడతాయి బైక్ బూస్ట్ రైడ్లు. ఇప్పుడు నాకు ఒక రైడ్ పడి చెక్ చేద్దామంటే పడతలేవు. రైడ్ మనకి ఇంకో రైడ్ పడ్డది దగ్గర ఒక గంట తర్వాత పడ్డది ఈ గంట నుంచి ఆర్డర్లు ఎంత ఘోరంగా పడుతున్నాయంటే అసలు పడలేదు. ఏమైంది అర్థం కాలేదు. గ్యాప్లో యాప్ ఇన్స్టాల్ చేసిన మళ్ళీ గ్యాప్లో మోగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పోయి పికప్ చేసుకుందాం. పికప్ వచ్చేసి 300 మీటర్స్ ఉంది, డ్రాప్ వచ్చేసి 2.6 ఉంది. బైక్ బూస్ట్ పడ్డది. ఇప్పుడు మనకు దీనికి ఎంత వస్తుందని చెక్ చేద్దాం. ఆల్రెడీ మనకు బైక్ ఎంత వస్తుందనే తెలిసిపోయింది. 2.5కి మినిమం 1 కిలోమీటర్కి 30 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఏంటంటే 2.6 ఉంది కదా బైక్ బూస్ట్, దీనికి ఎంత వస్తుంది? 30 వస్తున్నాయా, ఇంకా తక్కువ వస్తున్నాయా, ఎక్కువ వస్తున్నాయా? కమిషన్ అయితే కట్ చేస్తలేడు, ట్యాక్స్ కట్ చేస్తలేడు, అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. కస్టమర్ కాల్ చేసి ఎక్కించుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే బైక్ బూస్ట్ రైడ్ కదా, దీనికి కూడా 30 రూపాయలు వచ్చింది అనుకో, సూపర్ మామ. ఇంకేంది కొట్టుకోవచ్చు నిమ్మలంగా. వైష్ణవియా ఓటీపీ 8808 ఎక్కండి. రైట్, పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 2.6 మినిట్స్ చూపిస్తుంది. 31 మేడం. థ్యాంక్ యూ మేడం. మనము 2.6 కిలోమీటర్స్ వచ్చినాం కదా. బైక్ బూస్ట్ రైడ్ కావాలంటే స్క్రీన్ షాట్ పెడతా. బైక్ బూస్ట్ రైడ్ మనం 2.6 కిలోమీటర్స్ వచ్చిన దానికి మనకు వచ్చేసి 30 రూపాయలు ఇచ్చింది మామ. అంటే బైక్ పడ్డా సరే, బైక్ బూస్ట్ పడ్డా సరే, మినిమం కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్లు పడే ఏ రైడ్కైనా సరే 30 రూపాయలు వస్తున్నాయి. ఇది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది మామ. అంటే మినిమం రైడ్కి బైక్ బూస్ట్ అయిపోయింది మినిమం రైడ్లు. ఇప్పుడు ఏంటంటే కొంచెం లాంగ్ రైడ్లు అంటే 3 నుంచి అంటే 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వాటికి ఎంత వస్తాయి అది చూద్దాం. మంచి రైడ్ పడ్డది, కాకపోతే నేనే కావాలని వదిలేసిన. అది 9.5 కిలోమీటర్లు ఉంది, కాకపోతే ఇప్పుడు నేను పోను. ఇప్పుడు నేను ఏంటంటే 5 కిలోమీటర్లు గట్టిగా అయితే 6 లేదంటే 7 అంతకు మించి నేను పోను మామ. ఎందుకంటే వాతావరణం తేడా కొడుతుంది, లైట్గా చినుకులు పడుతున్నాయి. ఇప్పుడు నేను పొరపాటున 10 కిలోమీటర్ రైడ్ యాక్సెప్ట్ చేసుకొని పోయింది అనుకో, గట్టిగా వర్షం వచ్చింది అనుకో, తడిచిపోతా. ఇది 1.2 1.3 అంట. ఇది కాదు ఇప్పుడు నాకు కావాల్సింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లో ఉండాలి. అంటే 3 అబోవ్ ఉండాలి. ఇప్పుడు నాకు 3 అబోవ్ ఉన్నదే పడాలి. రైట్ మా మనకి ఇంకో రైడ్ పడ్డది. పికప్ వచ్చేసి 1/2 కిలోమీటర్ ఉంది, డ్రాప్ వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంది. మ్యారడపల్లి అని ఉంది, యాక్సెప్ట్ చేసిన. ఇప్పటిదాకా ఏంటంటే జర వర్షం వచ్చే సిచ్యువేషన్ ఉండే కాబట్టి షార్ట్ రైడ్లు పెట్టిన. ఇప్పుడు ఏంటంటే జర ఎండ బయటకు వచ్చింది, అందుకని లాంగ్ రైడ్ యాక్సెప్ట్ చేసిన. లొకేషన్ ఎన్ని చూపిస్తుంది సార్, కాల్ చేసి కస్టమర్ నెక్స్ట్ వెళ్ళిపోదాం. 10 కిలోమీటర్లు. ఇప్పుడు నాకు తెలిసి దీనికి ఎంత రావాలి? 4 లెక్కల కిలోమీటర్ 10 రూపాయలు వేసుకున్నా కానీ 100 రూపాయలు రావాలి. ఓటీపీ అన్న 7860 ఎక్కండి. రైట్ మా పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు? ఇది నాకైతే 10 కిలోమీటర్లు పడుతుంది రైడ్. 11 కిలోమీటర్లు చూపిస్తుంది. ఒక్క నిమిషం, మా అన్నగారు కింద మ్యాప్ చూసి మొక్కడు చూసారు, పడ్డం వచ్చేస్తున్నా అన్న. 11 కిలోమీటర్లు ఎందుకు, మనకు 10 కిలోమీటర్లేగా పడ్డది. గ్యాప్లో కిలోమీటర్ పెంచాడు. అయ్యి నేను జస్ట్ వచ్చిన 100 మీటర్స్ కూడా కావాలి, అప్పుడే 10 కిలోమీటర్లు అంట. మ్యాప్ మొత్తం తిప్పుతుండవు. రైట్, ఎట్లయితే 10 కిలోమీటర్లు చూపిస్తుంది. 28 మినిట్స్. వెళ్ళిపోదాంపా. 135 అన్న. చేందో అన్న నా దగ్గర. ఎట్లా అన్న మరి? మళ్ళీ అడిగానా? ఎంతసేపు పడుతుంది? అంటే టైం చెప్పేది అనుకోండి, నేను వెయిట్ చేయడానికి, లేకపోతే ఇక్కడ లోకల్లో తిరగడానికి కానీ ఉంటుంది నాకు. ఇప్పుడు అన్న ఏమంటున్నా అంటే అన్న మళ్ళీ ఆనే దింపాలంట. ఇక్కడ సైనిక్పూర్లో ఎక్కించుకొని వచ్చినాం కదా, సైనిక్పూర్లో దింపాలంట. ఒక్క నిమిషం, ఇది క్యాష్ కలెక్టర్ కొట్టేద్దాం. నా దగ్గర చేంజ్ లేవు అబ్బా. ఇప్పుడు దీనికి ఎంత వచ్చినాయి? మనకు 10 కిలోమీటర్లు వచ్చినామా 11 వచ్చినామా అది అర్థం కాలే నాకు. ఫస్ట్ టైం 11 వచ్చింది, తర్వాత ఏమో అది 10 అయింది మళ్ళా. అంకులు ఓకే మావా, 124 రూపాయలు వచ్చినాయి మావా. ఇది కనిపిస్తుందో కనిపించలేదో నాకు తెలియదు, కాకపోతే స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నా. సర్జుందా? మంచి రైడ్లు పడుతున్నాయి, ఏం చేద్దాం. మళ్ళీ అక్కడ దింపాలంట కదా, ఎట్లా 135 అయింది కదా, 135 వస్తాయి. ఓకే, జోలో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ ఇందాక తీసి వచ్చిందా లేదా? అప్పుడు వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం వచ్చింది బైక్ రైడ్. దీనికి వచ్చేసి మనకు 10.65 వచ్చినాం మనం, అంటే 10.5 కిలోమీటర్లు వచ్చినాం. 10.5 కిలోమీటర్లు వచ్చినందుకు మనకి ఎంత వచ్చినాయి? 17 రూపాయలు ఛార్జ్ వచ్చిందా? 17 రూపాయలు తీసేస్తే అంతే మావా, కిలోమీటర్ 10 రూపాయలు బరాబర్ వస్తున్నాయి. మంచిగా ఉంది. బండి ఇక్కడ సైడ్కి పెట్టుకుందాం. 10 కిలోమీటర్లు వస్తే 17 రూపాయలు. 17 ఎంత? 17.74 ఉంది, అంటే 18 రూపాయలు తీసేద్దాం అనుకో.
అంతే 106 రూపాయలు అటు ఇటు. 106 లెక్కలు నీకు లెక్కలు వచ్చారా ఏమన్నా బుర్రున్నారా నీకేమన్నా? 120 24 -18 అంతే 106 బరాబర్ లెక్కలు వచ్చు నీకు. అంటే నువ్వు 1.6 వచ్చినందుకు మనకు 106 ఇచ్చిండు సర్జ్ కాకుండా. అంటే కిలోమీటర్కి 10 రూపాయలు వస్తున్నాయి. ఏది బైక్ ఆర్డర్కి. అంటే బైక్ బూస్ట్ కూడా నాకు తెలిసి సేమ్ వస్తాయి. నిజంగా బాగుంది మామ. ఒక విషయం అయితే క్లారిటీ వచ్చింది. అదేంటంటే మనకు కిలోమీటర్కి 10 రూపాయలు అనేది పెట్టుకుంటే మనకు ఒక బెనిఫిటే ఉంది కానీ లాస్ అయితే ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ కట్ చేస్తలేడు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ అదేమంటారు, సబ్స్క్రిప్షన్ ప్లాన్ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. జీరో కమిషన్ ఉంటుంది కదా. కమిషన్కి అంటే వీళ్ళ దగ్గర కొన్నిసార్లు కమిషన్ డబ్బులు తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే మనకి ఇవ్వాల్సిన డబ్బులు కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు. మనకి ఇవ్వాల్సిన మాత్రం బరాబర్ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇన్సెంటివ్ కౌంట్ అవుతున్నాయి రైడ్లు. ఇగో నేను ఇంకొక రైడ్ కొడితే నాకు 40 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. కాకపోతే అన్న వెయిట్ చేయమన్నాడు కదా. అరే అన్న నెంబర్ తీసుకుంటే అయిపో. ఏదన్నా చిన్న రైడ్ ఒక 2 కిలోమీటర్లు ఇక్కడ కొట్టేసుకుంటే నాకు ఇన్సెంటివ్ వచ్చేది. కాకపోతే ఏం చేద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 1:43 అవుతుంది మా. ఇప్పుడు ఇందాక మనం ఇటు అన్నం దింపినాం కదా సికింద్రాబాద్ దగ్గర. అన్నం దింపేసి మళ్ళీ అన్నాన్ని సైనిక్పూర్ తీసుకొని వచ్చిన. అది దింపేసిన తర్వాత బుడ్డే ఒక 2 రైడ్లేమో 2 రైడ్లే కొట్టినా అంతే. రైళ్లు వాడతలో ఇవ్వాలి ఏందో ఏమో మంత్ ఎండ్ అన్నా లేకపోతే సోమవారం రైళ్లు పడాలి. రైళ్లు ఎప్పుడు పడుతున్నాయి అంటే 8:30కు పడుతున్నాయి 10 వరకు. తర్వాత మళ్ళీ చక్కగా పడతలేవు. మళ్ళీ సాయంత్రం పూట పడుతున్నాయి. సాయంత్రం పూట ఎట్లా అంటే 4-5 ఆ టైంలో. స్కూళ్ళు బంద్ అయ్యా, కాలేజీ బంద్ అయ్యా, ఏంది ఇది నాకు అర్థం కావట్లేదు అయ్యా. మరి దారుణంగా పడుతున్నాయి రైళ్లు మాత్రం. కాకపోతే మనం ఇవాళ అమౌంట్ కోసం మనం పోలేదు. ఒక ఎక్స్పెరిమెంట్ లెక్క అదేంది కొత్తగా వచ్చింది కదా మై ప్లాన్లో 10 రూపీస్ పర్ కిలోమీటర్ అని చెప్పేసి అది వర్తా కాదా అని చెప్పని మనం పోయినాం కదా. ఇవాళ నేను చేసిన ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎంత సంపాదించిన తెలుసా? 446 రూపాయలు. స్క్రీన్ షాట్ పెడతా, కనిపించకపోయినా సరే కెమెరాలో. ఈ ఎండకు సరిగ్గా కనిపించదు కదా. ఎన్ని రైళ్లు కొట్టినా నేను, కానీ మంచిగా అనిపించింది మా నాకు. 10 రైళ్లు కొట్టినా. స్క్రీన్ రికార్డింగ్ పెడతావు. ఇది స్క్రీన్ షాట్లు అన్నీ పెట్టే బదులు డైరెక్ట్ స్క్రీన్ రికార్డింగ్ పెడితే అయిపోతుంది కదా. స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నా చూడు. మొత్తం 11 రైళ్లు కొట్టినా. ఓన్లీ ఆర్డర్ ఎర్నింగ్ 446 రూపాయలు. ఇది ఓన్లీ ఆర్డర్ ఎర్నింగ్. ఇది నేను ఇందాక అన్ననే 135 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నా అన్న దగ్గర. ఎందుకంటే ఆన్ నుంచి ఇటుకు వచ్చినాం కదా. పోయేటప్పుడు అంటే యాప్ త్రూగా పోయినాం కాబట్టి అది కౌంట్ అవుతుంది. వచ్చేటప్పుడు కౌంట్ కాదు కదా. అందుకని అదొకటి తీసుకున్నా. కానీ అటు ఇటు ఇవ్వాలంతా 550 రఫ్గా ఒక 600 అనుకో ఇవ్వాలా ఎర్న్ చేసింది. ఇంకో విషయం ఏంటంటే నాకు ఒక అన్న మనకి ఎగ్ పఫ్ ఇంకా థమ్స్అప్ ఇచ్చిండు. అంతే జరిసేపు మాట్లాడిండు మనతోటి. మాట్లాడి అవి కొన్ని విషయాలు మాట్లాడిండు. తర్వాత అన్న బేకరీకి ఆడ ఆపమన్నాడు. ఆపిన లోపల పోయి వాటర్ బాటిల్ కూర్చుంటున్నాడు. నాకు ఒక ఎగ్ పఫ్ ఇంకా థమ్స్అప్ ఇచ్చాడు. కాకపోతే అప్పుడు ఏంటంటే కెమెరా ఆఫ్లో పెట్టుకున్నాను నేను. అది రికార్డ్ అవ్వలేదు. కాకపోతే అన్నకు థ్యాంక్స్. ఎందుకంటే అది మనకి ఇచ్చిండు. నాకు అది గుర్తుంది కదా. ఇప్పుడు నాకు కెమెరాలో రికార్డ్ అయినా అవ్వకుండా నాకు ఇచ్చిందైతే నాకు గుర్తుంటుంది కదా. అందుకే అన్నకి థ్యాంక్స్ చెప్తున్నా. ఒకవేళ అన్న వీడియో చూస్తే థ్యాంక్స్ అన్న, సో మచ్ అన్న. చాలా తక్కువ మంది ఇట్లా మనకి ఎవరన్నా కనీసం ఒక వాటర్ బాటిల్ ఇప్పించడం చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడు ఎప్పుడో ఒకసారి చార్మినార్ దగ్గర ఓల్డ్ సిటీ దగ్గర ఒక అన్న ఛాయ్ ఇప్పించిండు. దాని తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఈ అన్న. ఇవాళ నేను కొట్టిన రైడ్లు వచ్చేసి 11కి అమౌంట్ వచ్చేసి ఒక 600 అనుకుందాం. అంటే టిప్పులు ఇంకా మనకి వచ్చిన అమౌంట్ అన్నం తీసుకొచ్చినాం కదా సికింద్రాబాద్ నుంచి మన సైనిక్పూర్కి, అదంతా కలిపి 600 అమౌంట్ పక్కన పెట్టేసి నాకు రైడ్ పని లేదు. కాకపోతే కింద చూడు ఇవన్నీ కిలోమీటర్ రైడ్లే. 31 రూపాయి అన్నాయి కదా. ఇవన్నీ కిలోమీటర్ రైడ్లే అనమాట. అంటే మినిమం కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల వరకు అంటే మినిమం రైడ్ ఉంటుంది కదా. బైక్ బూస్ట్ పడ్డా 30 రూపాయలు వస్తుంది. మరి ఇప్పుడు 1 రూపాయి ఎందుకు 2 రూపాయలు ఎందుకు వచ్చినాయి అంటే ఇన్సెంటివ్ ఉంది ఆ టైంలో, అందుకని అట్లా వచ్చింది. ఆల్మోస్ట్ మంచిగా ఉంది మావా, నిజంగా చెప్తున్నా కదా. నాకైతే మంచిగా అనిపించింది ఏంటంటే మై ప్లాన్ అనేది పర్ కిలోమీటర్ 10 రూపీస్ అనేది చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్క రైడర్ కూడా కొట్టుకోవచ్చు. మనకి ఏంటంటే 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఆ వచ్చి రాని అమౌంట్ మనం డబ్బులు కట్టుకొని ఇది నాకు కొంచెం అంటే నాకు ఇది లేక ముందుకు ఇది మై ప్లాన్ పర్ కిలోమీటర్ 10 రూపీస్ లేనంత రోజులు 0 కమిషన్ ప్లాన్ మంచిగా అనిపించేది. ఎందుకంటే 16% కమిషను. సపోజ్ మనం ఒక 20 కిలోమీటర్లు పోయినాం అనుకో, అందులో ఈజీగా 40 రూపాయలు 30 రూపాయలు దొబ్బేస్తుండే. అది ఆయనకి ఇచ్చేది ఎందుకు, అందుకని చెప్పేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకునేటోళ్ళం. కాకపోతే ఏంటంటే ఇది వచ్చినాక ఏది మై ప్లాన్ వచ్చినాక అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి కంటిన్యూ ఇట్నే ఆన్ చేసి పెట్టుకుంటా. దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. అది ఆన్ చేసి పెట్టుకుంటే చాలు మనకి. ఓవరాల్గా ఒకటే మాట చెప్తున్నా,
మై ప్లాన్ పర్ కిలోమీటర్ 10 రూపీస్ అనేది బాగుంది, కొట్టుకోవచ్చు అందరూ. ఎవరైతే షార్ట్ రైడ్స్ కొడతారో వాళ్ళకి ఇంకా బెనిఫిట్, అంటే కిలోమీటర్ 2 కిలోమీటర్ కొడతారు కదా, వాళ్ళకి ఇంకా బెనిఫిట్. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇంకో విషయం ఏంటంటే, నేను లాస్ట్ టైం వీడియోలో మనం ఒక బ్రదర్కి 70 రూపీస్ ఇవ్వాలి, ఎందుకంటే మనం ఆ రోజు 700 రూపాయలు కొట్టినాము. 700 రూపాయలు మనం కొడితే ఎంత 10% ఇస్తాం కదా, 70 రూపీస్. రమేష్ పొద్దుటూరి ఆ బ్రదర్ మనకి ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు, కాబట్టి ఆ గివ్ అవే అనేది అట్నే హోల్డ్లో పెట్టినా. ఇంకోటి ఏంటంటే, ఇవాళ నేను ఎర్నింగ్స్ కోసం ఏం పోలేదు కదా, నార్మల్గా పోయినా. కాకపోతే ఇందులో నుంచి ఒక 30 రూపీస్ తీసి అది టోటల్ రౌండ్ ఫిగర్ 100 రూపీస్. ఈ 100 రూపీస్ ఎవరికన్నా ఇద్దామా, లేకపోతే నెక్స్ట్ గివ్ అవేలో యాడ్ చేసి ఇవ్వాలన్నా, అది ఒకటి కామెంట్ చేయండి. రైట్, మరి ఇంటికి వెళ్ళిపోతున్నా. చికెన్ షాప్ కూడా అయినా 1 కిలో చికెన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా. రైట్ మరంట. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. అట్నే మన వీడియో 4 రేడలు షేర్ చేయండి, కింద కామెంట్ మాత్రం పక్కా చేయండి. రైట్, బాయ్ బాయ్. మన చేతిలో కొరియర్ ఉంది, ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది. హైలైట్ ఏంటంటే, ఇది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది, మనకు కాదు, నీలమామకి. నీలమామ నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఇగో అడ్రస్ మొత్తం చూపెట్టగానే ఇగో కనిపిస్తుందా, కనిపిస్తుందా చెప్తలేదా, నీలమామ మనకు గిఫ్ట్ ఇచ్చింది మామ. అలాగే ఎంత ప్రేమ మామ నీలమామ మనకి. థ్యాంక్స్ నీలమామ. అంటే ఈ మధ్యకాలంలో నేను గ్లౌజులు వేసుకోకుండా చేస్తున్నాను కదా, అందుకని పెట్టిండు. ప్రేమ ఎక్కువైపోయింది మామకు నా మీద. మనం కూడా రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలి ఎప్పుడన్నా టైం చూసుకొని. థ్యాంక్స్ నీలా మామ. అమ్మ జిప్పు, వావ్. నీలమామ దగ్గర ఉన్నాయి సేమ్ అసొంటి ఇప్పించాను మామ. సూపర్ కదా. అబ్బా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 . ఇప్పటి నుంచి మన రేపటి నుంచి వీడియోలలో ఇవి వేసుకుందాం. వావ్, సెట్ మంచిగా ఉన్నాయేమో, కంఫర్ట్ ఉన్నాయి, సేఫ్టీ ఉన్నాయి. ఇట్లా పట్టుకున్నప్పుడు కానీ లోపల మొత్తం మంచి మెత్తగా ఉన్నాయి. నీలమ్మ థ్యాంక్స్ మామ. థ్యాంక్ యూ నీలమ్మ, ఇంత మంచి గ్లౌజులు ఇప్పించినావు. ఆల్మోస్ట్ నువ్వు ఏదైతే వాడుతున్నావో అట్లాంటివి ఇప్పించావు నాకంటే. మనం గిఫ్ట్ ఇస్తున్నాం కదా, కొంచెం తక్కువ ఇద్దాం అన్నట్టు ఏం కాకుండా నువ్వు ఏదైతే వాడుతున్నావో అవే ఇప్పించినావు. దీనికి రిటర్న్ గిఫ్ట్ నీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదేంటనేది నేను ముందే చెప్పా, కాకపోతే ఖచ్చితంగా నా తరపు నుంచి నీకైతే ఉంటుంది మామ, ఖచ్చితంగా. అదేంటనేది నేను ముందే చెప్పా, ఎందుకంటే నేను ఏదైనా ముందు చెప్తే అది అవ్వదు. అందుకనే పక్కా నీకైతే గిఫ్ట్ ఉంటుంది మామ, దీనికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ఇంకోటి థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్ మామ. ఆల్మోస్ట్ దగ్గర మనకి ఎంత ఒక చాలా రోజులు అయిపోయింది మామ, ఒక సమ్ ఇయర్స్ అనుకోరాదు మన గిఫ్ట్ రాక. చాలా రోజుల తర్వాత వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది. థ్యాంక్ యూ మామ, అసలు మర్చిపోను.